ఎందుకని దేవుని వాక్కు ప్రజలకు అందటానికి ఆ ప్రత్యక్షత ఎందుకు దొరకట్లేదు అనే ప్రశ్న వేసుకుంటే దానికి కొన్ని కారణాలు చెప్పొచ్చు. ఆత్మీయత అనేది పోయింది, కేవలం ఆచారం మాత్రమే మిగిలింది. ఆ స్థితిలో దేవుడు చూస్తున్నాడు. ఈలోపు సమూయేలు పాలు విడిచిన బిడ్డడుగా దేవుని మందిరంలోకి వచ్చాడు కదా, బాలుడయ్యాడు. బాలుడై ఎక్కడ నివాసం చేస్తున్నాడు, ఎక్కడ పండుకుంటున్నాడంటే యెహోవా మందిరంలో పండుకుంటున్నాడంట. ఒకసారి మీరు చూడండి, దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవాల్సిన వాళ్ళేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. పెద్ద ఆయన పరిస్థితి ఏమో ఇబ్బంది అయిపోయింది. దేవుని పాదాల దగ్గరికి వచ్చి సమర్పించబడిన వాడేమో దేవుని మందసమున్న ప్రదేశంలో పండుకున్నాడు. ఇప్పుడు దేవుడు చూశాడు, ఎవర్రా నాకు అందుబాటులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఎవడికి అనుభవం ఉంది, ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు ఎక్కువ సర్వీస్ కలిగినోడు, ఇవన్నీ చూడలా దేవుడు. ఎవడు ఈ వంశానికి చెందినోడు, ఈ పరంపర ఎవరిది, ఎన్ని దేవుడు చూడలా. నేను మాట్లాడటానికి నా పాదాల దగ్గర కాచుకున్నవాడెవడు అని చూశాడు. చూస్తే పాలు విడిచిన బిడ్డడు కొంచెం పెద్దయ్యాడు. చిన్న బిడ్డ, బాలుడు, మహా అయితే ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయేమో. చాలా చిన్న బిడ్డ. చూశాడు దేవుడు. ఆయన చెప్పాలనుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు, ఎవరికి చెప్పాలని. చూస్తే ఆయన సన్నిధిలో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. పోనీ అబ్బా, మొత్తంగా దీపం అయితే ఆరిపోలేదు. అర్థమైందా? దీపము ఆరిపోక మునుపు నా పాద సన్నిధి అని ఒక చిన్న దీపం మిణుకుమంటూ వెలుగుతుంది ఒకటి, దాన్ని వెలిగిస్తాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న దీపం మిణుకుమంటుంది. అది చాలా చిన్నది, అయినా పర్వాలేదు. అది నా సన్నిధిని వెలగటానికి ఇష్టపడుతుంది. అది నా సన్నిధిని వెలగటానికి ఇష్టపడుతుంది కనుక దాన్ని నేను జ్వాలగా మారుస్తాను అని సమూయేలు అన్నాడు. ఈ పండుకున్నోడు దిగ్గున లేచాడు. చిత్తమండి పిలిచితివే వచ్చితినని పోయాడు. ఎక్కడికి పోయాడు? ఏలీ దగ్గరకు పోయాడు. అదేంది, పిలిచింది ఎవరు? దేవుడు. పోయింది ఎక్కడికి? ఏలీ దగ్గరికి పోవటం ఏంది? చిత్తమండి నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి అనాలి కదా. ఏలీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, సమూయేలుని పిలిచింది దేవుడు ఏ స్వరంతో అంటే ఏలీ స్వరంతో పిలిచాడు. అర్థమైందా? కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు కదా, ఆ పెద్ద ఆయన స్వరం బాగా అలవాటు అయిపోయింది. ఆ స్వరం విని ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ వైపు నుంచి దేవుని వాక్యం రావడానికి నువ్వు ద్వారం తెరుస్తావో ఆ వైపు నుంచే దేవుడు నీతో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకో ఇది. ఏ వ్యక్తిని గౌరవించి ఇతడు దేవుని సంబంధి అని నీ హృదయంలో ఆ వ్యక్తిని నువ్వు గౌరవిస్తావో ఆ వ్యక్తి రూపాన్ని పోల్చుకునే దర్శనంలో నీకు కనపడతాడు. అర్థమైందా? ఏ వ్యక్తిని ఇప్పుడు నువ్వు గౌరవిస్తావు, ఫలానా వ్యక్తి గౌరవనీయుడు, భక్తిపరుడు, ఆత్మీయుడు, సేవకుడు, ఫస్ట్ నాకు దేవుడు అయితే తర్వాత దైవజనుడుగా ఫలానా ఆయన ఆత్మీయత నాకు నచ్చింది అని ఎవరినైతే నువ్వు బాగా హృదయంలో దేవుని తర్వాత గౌరవిస్తావో ఆ వ్యక్తిని పోలే. ఎప్పుడు నీకు కనపడాలన్నా సరే ఆ వ్యక్తిని పోలి నీకు కనపడతాడు. అర్థమైందా?
నువ్వు పోయేమో ఆ దైవజనుడితో చెబుతావు, అన్న రాత్రి కల్లోకి నువ్వు వచ్చావా అన్నాను. ఆయన నేను మా ఇంట్లో గందరగోళంలో ఉన్నానమ్మా, నాకేట తీరుకుంది. తమ్ముడు వచ్చాడు, అన్న రాత్రి నువ్వు నాకు రాత్రి అంతా నా దగ్గరే కూర్చున్నావు అన్నాను. నేను ఏడ తమ్ముడు, నేను రాత్రి అంతా పరిచర్యలో తిరుగుతూ ఉన్నాను, జర్నీ చేస్తూ ఉన్నాను. నేను ఇంటికి వచ్చేటప్పటికి 3 అయింది. నీ దగ్గర ఎప్పుడు కూర్చున్నాను? లేదన్నా రాత్రంతా నాతోనే ఉన్నాను. నీతో ఏడున్నాను నాయన, నేను ఏడో వైజాగ్ నుంచి వస్తుంటే. నీతో నేను కాదు నాయన, దేవుడు ఉన్నాడు. లేదన్నా నువ్వేనన్నా అంటే, నువ్వు నన్ను గౌరవిస్తావు నాన్న, నన్ను ప్రేమిస్తావు, దేవుని తర్వాత అంత విలువిస్తావు దైవజనుడుగా. కాబట్టి నీకు దేవుడు తన సమాచారం అందించడానికి నువ్వు గౌరవించే దైవజనుడిని పోలి నీ దగ్గరకు వచ్చి కూర్చున్నాను నాయన. నేను వైజాగ్ నుంచి పేట జర్నీలో ఉన్నాను, నాకంత తీరికాడు నీ దగ్గర వచ్చి కూర్చొని రాత్రంతా నీతో గడిపే తీరిక. ఆ అవకాశం ఆయనకుంది, ఆయన వచ్చాడు. నిజం ఇది. స్వరము కూడా అంతే. దేవా నీ మాట నాకు అందించు నాయనా, ఇదిగో ఫలానా దైవజనుడి వాక్కు నేను నిరంతరం వింటూ ఉంటాను, ఆయన నుండి నాతో మాట్లాడని నేను ఆశపడతావు చూడు. ఆ భక్తుడిని ప్రభావితం చేసి నీకు కావలసిన వాక్ అతని నోట నుండి నీకు వచ్చేటట్టు చాలాసార్లు చేశాడు. ఆయన పద్ధతి అదే చేస్తాడు.